అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహార విషయం తీసుకున్నట్లయితే ఈ రోజున అన్ని రాశుల వాళ్ళకు కూడా తప్పనిసరిగా వాళ్ళకి తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో ఎలాగూ రోజుని ప్రారంభిస్తూ ముందుకు పెడతారు. అలాగే దాంతోపాటుగా ఇష్టదైవాన్ని ప్రార్థించడంతో పాటుగా తమ తమ అవకాశం ఉన్నా లేకపోతే ఆసక్తి ఉన్నా కూడా తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా ఏదైనా కృష్ణుడికి సంబంధించిన దేవాలయాలకి వెళ్ళడం లాంటిది, అలాగే ఇంట్లోనే ఉండి చేసుకోగలిగితే దాంతో తప్పనిసరిగా వాళ్ళ అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా విఘ్నేశ్వరుడికి సంబంధించిన స్తోత్రాలు వినడం కానీ లేకపోతే చేసుకోగలిగితే చేయడం కానీ, అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలు లాంటి వాటికి అవకాశం ఉన్నట్లయితే కృష్ణుడు విష్ణుమూర్తి దేవాలయాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వెళ్ళలేకపోయినా కూడా దానికి సంబంధించిన విన్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన స్తోత్రాలు కానీ లేకపోతే శతనామావళి కానీ లేకపోతే ఇంకేదన్నా వాటికి సంబంధించిన మీకు అనుకూలంగా మీ దగ్గర అందుబాటులో ఉన్న కూడా మీరు వినడం, ఏదైనా సరే మీకు ఆధ్యాత్మిక చింతనతో పాటు మానసిక వికాసం కూడా కలిగే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా అవకాశం ఉంటే ఈ పనులు చేయడానికి ప్రయత్నం